హాయ్ ఎవ్రీవన్. ఆపరేషన్ పోలోకి సంబంధించి ఇతర పేర్లు: ఆపరేషన్ క్యాటర్పిల్లర్, గోడార్డ్ ప్లాన్, తెలుగులో అయితేనేమో పోలీస్ చర్య లేదా సైనిక చర్య. అసలు ఈ పేర్లు పెట్టడానికి గల కారణాలు ఏంటి? ఆ రోజు నిజాం రాజు స్వతంత్ర దేశంగా ఉండడానికి అని చెప్పి ఐక్యరాజ్య సమితి లోపల భారత ప్రభుత్వంపై ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భం లోపల భారత ప్రభుత్వం ఇది భారతదేశానికి సంబంధించినటువంటి భూభాగమే, అక్కడ శాంతి భద్రతలు అనేటువంటివి వైఫల్యం చెందినాయి కాబట్టి మేము పోలీస్ చర్య చేపడుతున్నాం తప్ప అది ఇతర దేశానికి సంబంధించినటువంటి భూభాగంగా పరిగణించకండి అని చెప్పి తెలియజేయడం కోసం ఇది భారత భూభాగానికి సంబంధించినటువంటి అంతర్గత సమస్య అని చెప్పి అందుచేత సైనికుల చేత ఈ చర్యని చేపడుతున్నామని చెప్పి ఆపరేషన్ పోలో అని నామకరణం చేయడము జరిగింది. తర్వాత గోడార్డ్ ప్లాన్. ఆ రోజు దక్షిణ భారతదేశానికి సైనిక విభాగానికి అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి గోడార్డ్. సో మరి ఆపరేషన్ పోలో అనేటువంటి చర్య ద్వారా నిజాం సంస్థానాన్ని ఏ విధంగా భారతదేశంలో విలీనం చేయాలి అని చెప్పి గోడార్డ్ అనేటువంటి సైనిక అధికారి ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది, ఒక ప్లాన్ని రూపొందించడం జరిగింది. అందుకే దీనికి మరొక పేరు గోడార్డ్ ప్లాన్. మరి ఆపరేషన్ క్యాటర్పిల్లర్ అనగా అంటే మనకి క్యాటర్పిల్లర్ అనగా గొంగళి పురుగు అని అర్థం. అప్పటి వరకు నిజాం సంస్థానం లోపల బందీలుగా రాచరికపు పరిపాలనలో భాగంగా నిర్బంధంగా ప్రజలు ఉన్నటువంటి సందర్భం లోపల ఆ గొంగళి పురుగు నుంచి ట్రాన్స్ఫార్మ్ అయి ఏ విధంగా అయితే బటర్ఫ్లైగా మారి సీతాకోక చిలకగా మారి స్వేచ్ఛగా వ్యవహరిస్తుందో, సో ఆ రకమైనటువంటి గొంగళి పురుగు రూపాంతరం నుంచి సీతాకోక చిలక రూపాంతరంగా మార్పును చెందించాలి ఈ ప్రాంతాన్ని అని చెప్పి ఆ కోణంలో ఆలోచన చేసి దానికి ఆపరేషన్ క్యాటర్పిల్లర్గా పేరు పెట్టడము జరిగింది. సో ఈ విధంగా ఆపరేషన్ పోలోకి గల ఇతర పేర్లు ఏవి అంటే గోడార్డ్ ప్లాన్, తర్వాత ఆపరేషన్ క్యాటర్పిల్లర్, తెలుగులో అయితే సైనిక చర్య లేదా పోలీస్ చర్య. థ్యాంక్ యూ.